సిక్స్ ఫిక్స్ 6 గ్యారెంటీలపై సీఎం ఫోకస్ పథకాల అమలు క్రైటీరియాపై దృష్టి నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ అభిప్రాయాల సేకరణ కౌలు రైతుల గుర్తింపు రేషన్ కార్డులు ధరణి రైతు భరోసాపై డిస్కషన్. సో ఒకటి మాత్రం వాస్తవం, బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఇచ్చిన హామీలు మనం అస్త్రంగా మలుచుకొని పబ్లిక్ను చైతన్యం చేసినాము. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండు, నిరుద్యోగ భృతి అని చెప్పిండు, రైతు రుణమాఫీ అని చెప్పిండు, ఇట్లా చాలా హామీలు ఇచ్చింది కదా. సో ఈ హామీలు నెరవేర్చలే కాబట్టి మనం ఇవి అస్త్రంగా మలుచుకొని పబ్లిక్ని చైతన్యం చేసినాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఏ 6 గ్యారంటీలు అయితే ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే సో వాళ్ళు రేపు పొద్దుగాల గ్రౌండ్లో తిరిగే అవకాశం ఉంటుంది, ఎంపీ ఎలక్షన్లో కూడా బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ 6 గ్యారంటీలు కనుక పూర్తి స్థాయిలో అమలు కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఒక అస్త్రంగా ఈ 6 గ్యారెంటీలు మారబోతూ ఉన్నాయి. ఈ అవకాశం ఆ పార్టీలకు ఇవ్వద్దు. నిజంగా కనుక మీరు నెరవేర్చాలనుకుంటే, లేదు అనుకుంటే ఇవే వాళ్ళకు అస్త్రాలుగా మారబోతూ ఉన్నాయి. 100 రోజుల్లో 6 గ్యారెంటీస్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. గ్యారెంటీల అమలు మార్గదర్శకాలతో పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో కౌలు రైతుల గుర్తింపు, ప్రామాణికం, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, రైతు భరోసాకు మార్గదర్శకాలు, ధరతో వస్తున్న ప్రాబ్లమ్స్ ఎలా పరిష్కరించాలి వంటి కీలక అంశాలు వారితో డిస్కస్ చేయనున్నారు అంట. సో పాత రేషన్ కార్డులు మొత్తం పోతాయంట. సో కొత్త రేషన్ కార్డులు మళ్ళీ వాళ్ళు పునరుద్ధరించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదంట. ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది ఇంకా కొత్త పెళ్ళి అయిన వాళ్ళు ఇంకా రేషన్ కార్డు లేకుండా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఫిక్స్ 6 గ్యారెంటీలపై సీఎం ఫోకస్ పథకాల అమలు క్రైటీరియాపై దృష్టి నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ అభిప్రాయాల సేకరణ కౌలు రైతుల గుర్తింపు రేషన్ కార్డులు ధరణి రైతు భరోసాపై డిస్కషన్. సో ఒకటి మాత్రం వాస్తవం, బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఇచ్చిన హామీలు మనం అస్త్రంగా మలుచుకొని పబ్లిక్ను చైతన్యం చేసినాము. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండు, నిరుద్యోగ భృతి అని చెప్పిండు, రైతు రుణమాఫీ అని చెప్పిండు, ఇట్లా చాలా హామీలు ఇచ్చింది కదా. సో ఈ హామీలు నెరవేర్చలే కాబట్టి మనం ఇవి అస్త్రంగా మలుచుకొని పబ్లిక్ని చైతన్యం చేసినాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఏ 6 గ్యారంటీలు అయితే ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే సో వాళ్ళు రేపు పొద్దుగాల గ్రౌండ్లో తిరిగే అవకాశం ఉంటుంది, ఎంపీ ఎలక్షన్లో కూడా బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ 6 గ్యారంటీలు కనుక పూర్తి స్థాయిలో అమలు కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఒక అస్త్రంగా ఈ 6 గ్యారెంటీలు మారబోతూ ఉన్నాయి. ఈ అవకాశం ఆ పార్టీలకు ఇవ్వద్దు. నిజంగా కనుక మీరు నెరవేర్చాలనుకుంటే, లేదు అనుకుంటే ఇవే వాళ్ళకు అస్త్రాలుగా మారబోతూ ఉన్నాయి. 100 రోజుల్లో 6 గ్యారెంటీస్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. గ్యారెంటీల అమలు మార్గదర్శకాలతో పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో కౌలు రైతుల గుర్తింపు, ప్రామాణికం, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, రైతు భరోసాకు మార్గదర్శకాలు, ధరతో వస్తున్న ప్రాబ్లమ్స్ ఎలా పరిష్కరించాలి వంటి కీలక అంశాలు వారితో డిస్కస్ చేయనున్నారు అంట. సో పాత రేషన్ కార్డులు మొత్తం పోతాయంట. సో కొత్త రేషన్ కార్డులు మళ్ళీ వాళ్ళు పునరుద్ధరించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదంట. ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది ఇంకా కొత్త పెళ్ళి అయిన వాళ్ళు ఇంకా రేషన్ కార్డు లేకుండా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.